జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీనరాశి వారికి లగ్నంలో శని ఉన్నారు, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. వ్యయ స్థానంలో రాహు ఉన్నారు, 4వ స్థానంలో కుజుడు ఈ మాసం అంతా ఉంటారు. 5వ భావంలో గురువు ఉంటారు ఈ మాసం అంతాను. 6వ స్థానంలో కేతువు ఈ మాసం అంతా ఉంటారు. 17వ స్థానంలో శుక్రుడు ఉన్నారు, ఈ మాసం అంతాను ఉంటారు. 4వ స్థానంలో బుధుడు ఉంటారు. బుధుడు ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆయన 5వ భావంలోకి వస్తారు, కర్కాటక రాశికి వస్తారు. మరియు బుధుడు మళ్ళీ సింహరాశికి వస్తారు ఆగస్టు 22వ తారీఖు నుంచి. రవిగ్రహము మీకు 5వ భావంలో ఉంటారు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో. మరియు ఆయన మళ్ళీ సింహరాశికి ఆయన తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి రావటం మూలంగా చాలా చాలా బలంగా ఉంటారు. శత్రువులు అనే వాళ్ళు భయపడిపోతారు. సింహరాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు మీకు శత్రువులు నశిస్తారు. అలాగే మీకు శత్రువుల నుంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. కోర్టు కేసు విషయాల్లో కూడా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశిలోకి సూర్యుడు రావటం మూలంగా ఆరోగ్యపరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. చాలా చాలా సంతోషంగా అవుతాయి ఉంటారు. 17 ఆగస్టు నుంచి గురువు 5వ భావంలో ఉంటారు, చాలా చాలా బలంగా ఉన్నారు. గురు బలం అనేది బాగుంది. ఇలినాటి శని ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అవుతే ఉండండి. సమస్యలు అవుతే ఉంటాయి. ఆదాయంగా మించిన ఖర్చులు ఉంటాయి. 12వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఖర్చులు విపరీతంగా అవుతే ఉంటాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు 4వ భావంలో ఉన్నారు, అంత మంచి ఫలితాలు ఇవ్వరు. 4వ భావంలో కుజుడు కుటుంబ పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. 7వ స్థానంలో శుక్రుడు నీచంలో ఉండటము, 7వ స్థానంలో శని దృష్టి ఉండటము, శుక్రుడు మరి శనిని చూడటము, శని దృష్టి శుక్రుడి మీద ఉండటము, మరియు 7మాధిపతి అయిన బుధుడు ఆయన శత్రు రాశి అయిన కర్కాటక రాశిలో సంచరిస్తారు ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆగస్టు 22వ తారీఖు మధ్య సమయంలో. సో ఈ మాసం అంతాను మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు అవుతే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి ఈ మాసం అంతాను. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.